నిన్న 194 నామం చెప్పుకున్నాము. ఇప్పుడు 195వ నామము దోషవర్జిత. శ్రీ దోషవర్జితాయై నమః. దుష్టత్వములన్నీ తొలగించే ఆ తల్లికి దోషం లేదు. దోషాలు ఎన్ని రకాలో ముందు నామాల్లో చెప్పుకోవడం అయింది. అవి రాగము మొదలుకొని సంశయము ఇత్యాది 17 దోషాలు. ఆవిడ 17 దోషాలు లేని తల్లి కనుక దోషవర్జిత. అంతేకాదు ప్రతి ఉపాధికి దోషాలు ఉన్నాయి. అనవధ్యాంగి దగ్గర చెప్పుకున్నవి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అస్తి జయతే వర్ధతే విపరణమతే అపి అపక్షీయతే నశ్యతే అని 6 దోషాలు. ఈ షడ్దోషాలు లేని తల్లి కనుక దోషవర్జిత. దోషాలు పోవాలంటే దోషవర్జితనే పట్టుకోవాలి. ఇంతవరకు దుష్ట దూర దురాచార సమని అని చెప్పి దోషవర్జిత అని చెప్పడంలో ఉపాధిగతమైన దోషములేవీ లేనిది అనగానే నిరుపాధిహి అనే తత్వమే ప్రతిపాదన చేస్తున్నారు. దోషవర్జిత తత్వము పరమాత్మ తత్వమే. ఇంతకుముందు చెప్పుకున్న నామాల్లో అమ్మకి ఏ అమ్మకి ఇవి లేదు కాబట్టి మనకున్న దోషాలు కూడా అమ్మకి దోషాలు లేదు కాబట్టి అమ్మని ఆశ్రయిస్తే మన దోషాలు పోతాయి అన్నది ఇంతకుముందు నామాల్లో కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. సర్వజ్ఞ శ్రీ సర్వజ్ఞాయై నమః. ఆ పరమాత్మని సర్వజ్ఞ అని చెప్తున్నారు. అమ్మవారు సర్వజ్ఞ అంటే సర్వము తెలిసిన తల్లి. ఉపనిషత్ ఈ మాటని చాలా నిండుగా అన్నది. యః సర్వజ్ఞ సర్విత్ అలాగే సర్వజ్ఞ సర్వ వేతృత్వాత్ అని దేవి భాగవతంలో చెప్పిన వాక్యం. అన్నీ తెలిసిన ఆవిడ. మన బుద్ధికి పరిమితి ఉంది. ఆవిడ దేశకాల వస్తు భేదములు లేకుండా సర్వత్రా వ్యాపించిన జ్ఞానస్వరూపిణి. అంతేకాదు అమ్మవారికున్న ప్రధానమైన లక్షణములు సర్వజ్ఞత, అనాదిబోధ, సర్వత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత అని 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు ఎవరికుంటాయో వారిని భగవతి, భగవాన్ అని అంటారు. 6 లక్షణాలు ఏంటంటే సర్వజ్ఞత, అనాది బోధ, సర్వత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత అని 6 లక్షణాలు అన్నారు. సర్వజ్ఞత, అనాది బోధ వాటి గురించి ఏం చెప్తున్నారంటే ఆ జ్ఞానం అనే దానికి అనాది ఉన్నది. ఆమె ఉండటమే జ్ఞానం. జ్యోతికి కాంతి ఎంత సహజమో జ్ఞానం ఆ తల్లికి అంత సహజం. అందుకు అనాది బోధ అన్నారు. సర్వజ్ఞత, అనాది బోధ ఆ జ్ఞానం అనే దానికి అనాది ఉన్నది. ఆమె ఉండటమే జ్ఞానము. జ్యోతికి కాంతి ఎంత సహజమో జ్ఞానం ఆ తల్లికి అంత సహజం. అందుకు అనాది బోధ అన్నారు. సర్వత్రత అన్నది కేవలం పరమాత్మకి తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదు. అన్నీ తన ఆధీనంలో కలిగి తాను దేని ఆధీనంలోనూ లేని తత్వమే ఇది. నిత్యత. నిత్యతకి ఎన్నో అర్థాలు ఇదివరకు నామాలలో తెలియజేయడం అయినది. సంపూర్ణత, అనంతత ఈ 6 లక్షణాలు ఉన్నవి కేవలం పరమాత్మకే. పరమాత్మ స్వరూపిణి కనుక సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే సర్వజ్ఞానము, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత, అనాది బోధ అనే తత్వాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆవిడ సర్వజ్ఞ ఆయన. సాంద్ర కరుణ శ్రీ సాంద్ర కరుణాయై నమః. సర్వజ్ఞత, అనాది బోధ, స్వతంత్రత ఇత్యాది శక్తులతో ఉన్నప్పటికీ అన్నిటికీ మించిన ఒక అద్భుతమైన లక్షణం ఉంది. అది సాంద్ర కరుణ. ఈ మాట చాలా విశేషమైనది. అమ్మవారు కరుణా స్వరూపిణి. ఆ కరుణ సాంద్రమైనది. సాంద్రము అంటే ఘనము, పుష్కలము అని అర్థము.
పలచదనం లేదక్కడ. కారుణ్యం తప్ప మరొకటి లేదు. ఆ రూపం నిలువెల్లా కారుణ్యం. రూపం లేని తల్లి రూపం ధరించిందంటేనే కారుణ్యం. నామం లేని తల్లి నామంలోకి వచ్చిందంటేనే కారుణ్యం. అమ్మంటే కారుణ్యమే. కారుణ్యం లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉంటుందా? ఆ కరుణని గుర్తించకపోతే వారిని దౌర్భాగ్యులు అనాలి. అమ్మ కారుణ్యం విశ్వమంతా వ్యాపించి నడిపిస్తున్నది. సర్వజ్ఞత, సాంద్ర కరుణ 2 చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే దయ కలిగిన వానికి జ్ఞానం లేకపోతే ప్రమాదం. జ్ఞానమున్న వానికి దయ లేకపోతే ప్రమాదం. 2 ఒక చోట ఉంటే అది మనకు ప్రమోదం. అమ్మ దగ్గర 2 ఉన్నాయి. అసలు ఆ అమ్మవారి పేరే కరుణ అంటారు హ్మ్. వేత్తలు. కారణపరచిద్రూప కాంచీపుర సిమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. కాంచీపురంలో ఒకానొక దయ తిరుగుతోంది అన్నారు మూక కవి. జాగృత్ జా జా జగద్రాత్తుం సమోర్జయతి కరుణ కాచిదదారుణ అన్నారు శంకరులు. అమ్మ అరుణం అంటే కరుణయే. అరుణ, కరుణ అనే పదాలు ఎంతో దగ్గరగా ఉన్నాయి. అందుకు అమ్మ అంటేనే సాంద్ర కరుణ. ఆ తల్లికి నిలువెల్లా కరుణే. సమానాధిక వర్జిత. తర్వాతి నామం శ్రీ సమానాధిక వర్జితాయై నమః. ఆమెతో సమానము లేదు, ఆమెకి అధికమూ లేదు. ఆవిడికి ఆవిడే సాటి. ఏది చెప్పినా ఆవిడి కంటే తక్కువే. నిస్తుల అంటే అర్థమేమిటో సమానాధిక వర్జిత అన్న అదే అర్థం. అక్కడికే తీసుకువచ్చారు. ఇది సరిగ్గా ఉపనిషద్వాక్యం. నతత్ సమశ్చాభ్యతి కశ్చిద్ దృశ్యతే. ఇదొక మాట. ఆ, న తత్ సమ న తత్ మత్స్యాభ్యధికః కుతోన్యః. మరొక మాట. దానితో సమానమే లేదు కదా, ఇంకా దానికంటే అధికం ఉందని ఎలా చెప్పగలం అనేది పరతత్వం గురించి ప్రతిపాదన చేస్తూ ఉపనిషత్తులు చెప్పే భావం. ఈ వాక్యములన్నీ కూడా అమ్మవారు పరతత్వమే, పరబ్రహ్మమే అని ప్రతిపాదన చేస్తున్నాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం మొత్తం అమ్మ యొక్క నవావరణ విద్య అయిన దుర్గా విద్య. నిస్తుల నుండి ఇప్పటి వరకు చెప్పబడిన నామములలో రహస్యము. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదే దుర్గా విద్యా పారాయణం. ఇందులో మొత్తం నామాలు చూస్తే నవార్ణ మంత్ర సంకేతంగా 9 నామాలు ఇవి. నిస్తుల, నీలచికుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, సర్వజ్ఞ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత. ఈ 9 నామాలు దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఫలాన్ని చూపించే నామాలు. దుఃఖహంత్రి, సుఖప్రద, దురాచార శమని. దుర్గాదేవి ఉపాసన వల్ల ఈ 3 లభిస్తున్నాయి. ఫలములు 3, స్వరూపం 9, మొత్తం 12 నామాలు. ఇంతవరకు దుర్గా తత్వాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మొదలవుతున్నాయి సర్వశక్తిమయి నుండి మృడప్రియ వరకు నామాలు చెప్తున్నారు. అది సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతిప్రద, సర్వేశ్వరి, సర్వమయి, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మనోన్మణి, మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ నామం వరకు అంతా నవదుర్గా మాలా మంత్రం. ఆ, వన ఆ, వనదుర్గా మాలా మంత్రం ఇదంతా. తర్వాత వచ్చే ఈ నామాలు 9 నామాలు వనదుర్గా మాలా మంత్రం అన్నారు. అలా పరిశీలన చేసుకుంటూ పారాయణ చేసుకోవచ్చు. వనదుర్గా మంత్ర విశేషం చాలా ఉన్నది. సర్వభయ సంహారం. దుర్గా యొక్క మరొక స్వరూపమే ఇది. ఇప్పుడు దుర్గా నామాలు అయ్యాయి. ఇప్పుడు వనదుర్గ మంత్రాల్లోకి వెళ్తున్నాము. ఈ 9 నామాలు తెలుసుకుంటున్నాము. సర్వశక్తిమయి. శ్రీ సర్వశక్తిమయి నమః.
సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతిప్రద ఈ 3 నామాలు సకార నామాలు. సకారములోనే ఒక అద్భుతమైన సౌందర్యం ఉంది. సకారం సౌమ్య శబ్దం. సర్వశక్తిమయి అంటే ఈవిడని మించిన మరొక శక్తి ఎక్కడా లేదు. ప్రపంచంలో ఏ శక్తులు మనం చూస్తున్నామో ఆ శక్తులన్నీ ఆవిడలో ఉన్నాయి. ఒక్కొక్క దేవతలో ఒక్కొక్క శక్తి ఉంది. ఆ శక్తి ఆ దేవతకి పరిమితం. ఇంద్రునికి ఉన్న శక్తి అగ్నికి లేదు. అగ్నికి ఉన్న శక్తి వరుణకు లేదు. వరుణునికి ఉన్న శక్తి యమునికి లేదు. ఎవరి శక్తి వారిదే. ఇలా ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కటిగా ఉన్నది. కానీ మహిషాసురుని బాధ తట్టుకోలేక వీరందరూ త్రిమూర్తులను ప్రార్థన చేసినప్పుడు ఆ త్రిమూర్తుల శక్తి ఒక అగ్నిపుంజంలా కలిసినప్పుడు ఈ దేవతల నుంచి కూడా తేజస్సు బయటికి వచ్చి అదంతా ఏకజ్యోతిగా నిలిచింది. అంటే అగ్ని, ఇంద్ర, వరుణ, యమ, అశ్విని దేవతలు ఇలా 33 కోట్ల దేవతల యొక్క శక్తులు రాశీభూతమై అమ్మవారు ఆవిర్భవించారని దేవీ మహాత్మ్యంలో చెప్పబడింది. అమ్మవారు సర్వదేవతల యొక్క శక్తి రూపము. అంటే ఇదివరకు విడివిడిగా ఉన్న దేవతలు అమ్మవారి నుండి వచ్చిన కిరణాల వంటివారు. ఈ కిరణాలన్నీ కలుపుకొని ఒక మహాజ్యోతి అమ్మవారు. సర్వశక్తిమయి అంటే సర్వ మంత్రశక్తిమయి, సర్వదేవతా శక్తిమయి, సర్వ పదార్థ శక్తిమయి. ప్రతి పదార్థంలో ఒక శక్తి ఉంది. అవన్నీ కలిపి అమ్మని అన్నమాట. అగ్నిలో దాహక శక్తి, ప్రకాశక శక్తి, జలంలో దాహనాశక శక్తి, జలంలో దాహనాశక శక్తి, తపనాశక శక్తి, శుభ్రతా శక్తి ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తి. ఇన్ని శక్తులు అమ్మలో ఉన్నాయి. ఉన్నాయి కనుకనే అమ్మ నుండి ఈ శక్తులన్నీ పంచబడ్డాయి. ఇవి అన్నీ కూడా అక్కడ నుండి దేవతలకు పంచబడిన పరిమిత శక్తులు. వీటన్నిటికీ మూలమైన పరిమితమైన శక్తి ఆవిడ. అందుకు యస్య యస్య పదార్థస్య యా యా శక్తి రుదాహృత. ఏ ఏ పదార్థములకు ఏ ఏ శక్తి ఉందని చెప్తున్నారో ఆ శక్తులన్నీ అమ్మయే అని చెప్తున్నారు. పదార్థ శక్తయో యస్తాస్తా గౌరీ విదుర్ విదుర్బుధాః. ప్రతి పదార్థ శక్తిని గౌరీదేవి అని తెలుసుకోవాలి. అంతేకాక ముఖ్యంగా శ్రీచక్రాది దేవత అయిన తల్లి కనుక శ్రీచక్రంలో బిందు స్వరూపంలో ఉంటూ మిగిలిన 8 ఆవరణలుగా విచ్చుకొని వికసించింది. 8 ఆవరణలో అక్షోభ్యాది అనేక శక్తులున్నాయి. ఈ సర్వశక్తులతో కలిసి శ్రీచక్రంలో కూర్చుంది కనుక సర్వశక్తిమయి అని శ్రీచక్రాది దేవతగా అమ్మవారిని పూజిస్తున్నాము. ఇక్కడ అగస్త్యముని చెప్పిన ఒక శ్లోకం చెప్పారు. అగస్త్యముని కొల్హాపురి లక్ష్మిని స్తుతిస్తూ అంటారు. చంద్రునిలో వెన్నెల, అగ్నిలో దాహకతత్వం, సూర్యునిలో కాంతి, ఇవన్నీ నువ్వే కదా తల్లి. సర్వశక్తిమయి అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ సాంద్ర కరుణ నుండి ఈ విశ్వమంతా అమ్మ శక్తిగా, కరుణగా ఎలా వ్యాపించి ఉందో దర్శించవచ్చు. తర్వాతి నామము సర్వమంగళ. శ్రీ సర్వమంగళాయై నమః. అన్ని మంగళములు కలది. శక్తి ఒకటి ఉంటే సరిపోతుందా? మంగళకరంగా ఉండాలి. సృష్టిలో ఏ శక్తిని చూసినా ఇది అమ్మయే అనే ఎరుక ఈ నామాల వల్ల కలగాలి. నామానికి భాష్యం చెప్పుకోవడం అంటే ఇది విచారణ చేయటమే. నామాలు చదువుకోవడం అంటే ప్రాథమిక దశ. నామాలు విచారణ చేయడం పారాయణ దశ. అసలు విచారణయే పారాయణ. విచారణ చేస్తుంటే మనం అమ్మవారితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. సృష్టిలో దేని నుండి మంగళం పొందుతున్నామన్నా అది అమ్మ రూపం అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఏది నీకు మేలు చేసిందో అదే దైవం. అది మనకు స్వభావంగా అలవాటు చేశారు. ఇది తెలియక చాలామంది మీ హిందువులన్నింటినీ
దేవుళ్ళని దండం పెడతారని అంటారు. అదే మా గొప్పతనమని మనం చెప్పాలి. గొప్ప గుణం ఏమిటంటే కృతజ్ఞత. సృష్టిలో ఏది మేలు చేస్తుందో అదే భగవత్ శక్తి అని పరిశీలించగలిగిన వాడు హిందువు. మనకు గొప్ప మేలు చేసేవాడు సూర్య భగవానుడు. ఎక్కడ తేజస్సు కనబడితే అక్కడ దండం పెట్టమని గీతలో స్వామి చెప్పారు. తేజస్సు అంటే గొప్పతనం. ఆ గొప్పతనం భగవంతుడే. ఆ గొప్పతనానికి దండం పెట్టాలి. ఎక్కడెక్కడ ఒక శక్తి ఉందో, ఎక్కడెక్కడ ఒక మంగళం ఉందో, ఆ మంగళం భగవంతుడే. ఎందుకంటే అమ్మవారు దయతో ఆ రూపంతో నీకు మంగళం కలిగిస్తున్నారు. ఉదయం సూర్యుడు రాగానే అమ్మా వచ్చావా తల్లి అని దండం పెడతాడు. రాత్రి చీకటి రాగానే అమ్మా వచ్చావా తల్లి అని మళ్ళీ దండం పెడతాడు. ఎందుకంటే నిన్ను నిద్రపుచ్చి విశ్రాంతినివ్వటానికి రాత్రి రూపంలో వచ్చావు. నన్ను మేల్కొలిపి తిండి పెట్టడానికి వెలుగు రూపంలో వచ్చావు తల్లి అని అడుగడుగునా అమ్మ అనుభవం భక్తునికి ఉంటుంది. ఇది అసలైన స్థితి. గాలి వీచినా అమ్మా వచ్చావా? మమ్మల్ని తాకి అనుగ్రహిస్తున్నావు తల్లి అని అనుకోగలగాలి. అలా అనుకుంటే వాడు ప్రహ్లాదుడు. ఎక్కడెక్కడ మంగళం ఉందో ఆ మంగళములన్నీ అమ్మవారి స్వరూపమే అని తెలుసుకోవాలి. అస్తౌ యస్త యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళః. ఆయన పేరు ఇది రుద్రంలోని వాక్యం చెప్పారు. ఆయన పేరు శివుడు మంగళుడు. అంతేకాదు సుమంగళి అనే మాట వేదంలో కూడా మనకి కనబడుతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు ఉషఃకాల కాంతికి ఉషాదేవి, ఆ పేరే సుమంగళి. ఆ ఉషా చిహ్నమే ఆ మంగళకరమైన కుంకుమ ఎర్రదనం. ఉషఃకాల స్వరూపం కూడా మంగళమే. పసుపు కుంకుమ ఈ రెండు సూర్యకిరణ కాంతి స్వరూపాలు. అమ్మవారు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. ఆ ప్రాతకాల సూర్యకాంతితోటే అమ్మ అమ్మ చూస్తున్నారు. ఆవిడ పేరే అరుణ. అరుణోపనిషత్తంతా ఇదే చూపిస్తున్నది. సౌరారుణ మంత్రముల యందు విశేషమే ఇది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగ సర్వమంగళములకు ఆవిడ మాంగళ్యము. మంగళ మాంగళ్యే అంటే మంగళం అనుకున్న వస్తువులో మంగళం కలిగించే శక్తి అమ్మవారు. వెలుగనే మంగళం అమ్మవారు. నీటిలో దాహం పోగొట్టే శక్తి అమ్మవారు. రసో ఆ, హమప్పు కౌంతేయ ప్రభస్మి శశి సూర్యయోహో. నీటిలో దాహాన్ని పోగొట్టే శక్తిని నేను, సూర్యునిలో చంద్రునిలో వెలుగును నేను. భగవద్గీతలో స్వామి చెప్పారు. అంతేకాదు అమ్మని ఎవరు ఆశ్రయిస్తారో వారికి అమంగళాలు ఉండవు. ఎందుకంటే అశుభాని నిరాచస్తే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేన యత్పుంసాం బ్రహ్మ తన్మంగళం విదుహు, లేదా బ్రహ్మత సన్మంగళం పరం అని. పరబ్రహ్మను ఎవరైతే ఒకసారి తలుచుకుంటారో వారికి అశుభాని నిరాచస్తే అశుభాలు తొలగిపోతాయి. తనోతి శుభ సంతతిం. సంతతి అంటే పరంపర. శుభములు వరుస పెట్టి వస్తూ ఉంటాయి. ఎవరికి? స్మృతి మాత్రేన యత్ యత్పుంసాం అని. స్మరణ మాత్రం చేతనే అశుభములు నిరాచస్తే తొలగిపోతాయి. అమ్మని తలుచుకున్నంత మాత్రాన మనకున్న అశుభములన్నీ తొలగిపోతాయి అన్నమాట. శివో నామ రూపాభ్యాం యదేవి సర్వమంగళ అని పరబ్రహ్మ గురించి ప్రతిపాదన చేశారు. కనుక సర్వమంగళ అంటే పరబ్రహ్మ స్వరూపిణి. అంతా బ్రహ్మపరమైన నామములే. సర్వాణి హృదయస్థాని మంగళాని శుభాని చ.
దదాతి చేప్సితాన్ లోకే తేన సా సర్వమంగళ అని దేవి పురాణంలో చెప్పారు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే సర్వమంగళలో మరింత అందం తెలుస్తుంది. అమ్మవారిని ఆశ్రయించిన వెంటనే ఆవిడ మన హృదయంలో ఉన్న మంగళకరమైన సంకల్పాలను నెరవేరుస్తుంది. మంగళం అంటే ఒక్కటే, ధర్మబద్ధమైన ఆలోచనయే మంగళం. దదాచిత దదా దదాతి చ ఈప్సితాన్ లోకే. ఆశ్రితుల కోరిన కోరికలన్నీ నెరవేర్చే తల్లి కనుక సర్వమంగళ. మంగళకరమైన వస్తువులకి మర్యాదలు ఇవ్వమని చెప్పారు. గోవు, అగ్ని, సువర్ణం, నెయ్యి, సూర్యుడు, పుణ్యస్త్రీ, రాజు, తులసి, బిల్వం, పుష్పం, అద్దం, శివలింగం, సాలగ్రామం మొదలైనవి మంగళ స్వరూపములు అన్నారు. ఈ మాటలు ధర్మరాజుకి అంత వేదాంతం చెప్పిన తరువాత భీష్ముడు కూడా చెప్పారు. ఇవి కూడా అవసరం. వీటిని ప్రాతకాలం లేచి చూస్తే వారికి మంగళములు కలుగుతాయి. వీటన్నింటిలో అమ్మ ఉంది. పూర్వం పెద్దవారు ఇవన్నీ చూసుకునేవారు. ఇంటి గుమ్మం, స్త్రీ యొక్క పాపిట, ఇవన్నీ కూడా మహాలక్ష్మి స్థానములు. ఇవన్నీ అమ్మ రూపములే. ముందు పరబ్రహ్మపరమైన అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు వ్యవహారపరమైన అర్థం కూడా తెలియజేయడమైనది. కావలసినది పరమార్థం, ఉన్నది వ్యవహారం. రెండింటిలోనూ అమ్మనే మనం చూడాలనే ఉద్దేశంతో రెండు అర్థములు. తర్వాతి నామం సద్గతి ప్రద. శ్రీ సద్గతి ప్రదాయై నమః. సద్గతిని ఇచ్చున్నది. సద్గతులు అనేక రకాలు. ఎప్పుడైనా ఉన్నదానికంటే ఉన్నత స్థితి సద్గతి. పెద్దదైన మోక్షం వచ్చిందా లేదా పక్కన పెట్టి ఇంతకంటే క్రిందికి పడకుండా ఉంటే ఇంతే చాలు. అమ్మని గాని ఒకసారి ఆశ్రయిస్తే ఇంతకంటే క్రిందికి పడటం అనడంలో సందేహం లేదు. నీ నీ సాధనా బలాన్ని అనుసరించి ఇంతకంటే ఉన్నత స్థితి ఇస్తుంది అమ్మ. అన్నిటికంటే ఉన్నతమైన స్థితి అయిన మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. చాలామందికి మోక్షం అంటే బాగా తెలుసు. మోక్షం అంటే జీవ బ్రహ్మైక్యం, అంతే కదా. సృష్టిలో ఒక రాజుగారిని బాగా ఆశ్రయిస్తే మహా ఇష్టపడితే బహుధనాన్ని ఇస్తాడు. ఇంకా ఇష్టపడితే మంత్రిగానో, సేనాధ్యక్షుడిగానో, ధనాధ్యక్షుడిగానో చేస్తాడు. కానీ రాజుని చేస్తాడా? చెయ్యడు. కానీ పరమాత్మని, శివ అని ఆశ్రయిస్తే ఆయన ఒక్కడే శివోహం అని శివుని చేసేస్తాడు. తనలో ఐక్యం చేసుకొని అభిన్నం చేస్తాడు. ఇది జరిగితే అది సద్గతి. అమ్మతో ఐక్యమైపోవాలి. ఇంకా అమ్మకి నీకు భేదం లేదనే స్థితికి తీసుకువెళ్తుంది ఆ తల్లి. సర్వాది స్వర్గాది మోక్షాంతం సద్గతులు వాటిని ప్రసాదించునది. సద్గతులు రెండు రకములు. సాపేక్ష సద్గతి, నిరాపేక్ష సద్గతి. ఇంద్రలోకం చాలా బాగుంది, కానీ అక్కడికి వెళ్ళాక ఇంతకంటే పైన మరొకటి ఉంటూ ఉంటుంది కనుక సాపేక్షం. అంటే అక్కడికి పరిపూర్ణం కాదు, అది సద్గతే. ఈ సాపేక్ష సద్గతులు కూడా అమ్మవారే ఇస్తుంది. నిరాపేక్ష సద్గతి అంటే మోక్షం, అది అమ్మవారే ప్రసాదిస్తుంది. సాపేక్ష అంటే స్వర్గాది లోకముల యందు, ఊర్ధ్వలోకముల యందు లభించే సద్గతులు. ఇవి అన్ని పుణ్య విశేషం వల్ల వస్తాయి. అమ్మని ఆశ్రయించడమే ఒక పుణ్యం. ఆ పుణ్యం చేత ఉత్తమ లోకాలు వస్తాయి. ఆ ఉత్తమ లోక సుఖాలు అయిపోయిన తరువాత ఉత్తమ జన్మలు వస్తాయి. ఆ ఉత్తమ జన్మలలోనైనా క్రమక్రమంగా భక్తి విచారణ చేయగా మోక్షం వస్తుంది. కనుక సాపేక్ష సద్గతి గొప్పదే, నిరాపేక్ష సద్గతి గొప్పదే. గతులంటే గతులంటే తెలిస్తే సద్గతి అంటే తెలుస్తుంది. ఒక నామం ఆధారంగా చేసుకొని ఎన్నో తెలుసుకోవాలి కదా. గతులు అంటే మన తరువాత పరిస్థితి.
తరువాత మన పరిస్థితి ఏమిటి? ఎవరు నిర్ణయిస్తారు? మన పనులే నిర్ణయిస్తాయి. నీ గతి ఏమిటి అనేది నీ పనిని అనుసరించి నిర్ణయించే ఒక వ్యవస్థ. ఇప్పుడు ఈ భూలోకంలో మనమున్నది కూడా ఒక సద్గతే. ఇది వరకు మనం ఎన్నో దాటి వచ్చి ఈ దుర్లభ మానవ జన్మను పొందాం కదా! మొదటిది శిలా జన్మ. దాని తరువాత లతా గుల్మ గుల్మములు, పొదల జన్మ. తరువాత ఓషధులు, వనస్పతులు అయిన వృక్ష జన్మలు. తరువాత క్రిమికీటకాలు, జ జలచరాలు, మృగాలు, పశువులు, పక్షులు, తరువాత మానవులు. వీటన్నిటితో పోలిస్తే ఇది సద్గతి. ఇప్పుడు మనం ఇక్కడి నుండి పైకి వెళ్ళాలి. కనుక దీనికంటే సద్గతులు అంటే దేవజన్మలు ఇత్యాదులన్నీ కూడా సద్గతులు. ఇప్పటికంటే ఇంకా పైకి వెళ్ళటం శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే ముందు వృక్ష జన్మలు, శిలా జన్మలు వచ్చిన తరువాత శిలా జన్మలో ఉత్కృష్ట జన్మ ఏది అంటే సాలగ్రామం. వృక్షాలలో ఉత్కృష్టం మారేడు, అశ్వత్థం ఇత్యాది దేవతా వృక్షములు. పశువులలో ఉత్కృష్టం గోజన్మ అన్నారు. మానవులలో ఉత్కృష్ట జన్మ ఏమిటంటే బ్రహ్మజ్ఞానిగా పుట్టడం. పరమేశ్వర జ్ఞానం పొందగలిగే జన్మ వచ్చాక కూడా సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వెనక్కి వెళ్ళామా చాలా కష్టపడాల్సి వస్తుంది. సద్గతులు ఇన్ని రకాలు ఉంటాయని వివరిస్తున్నారు. అమ్మని ఆశ్రయిస్తే సద్గతిని ఇస్తుంది. పైగా పాపం చేస్తే వచ్చేవి పాపగతులు, నరకాదులు. తరువాత క్షుద్ర జన్మలు. ఇది ఒక గతి. పుణ్యం చేస్తే వచ్చేవి ఉత్తమ లోకములు. మిశ్రమ జన్మ వచ్చినప్పుడు మానవలోకం. 3 గతులు ఇక్కడే చెప్పేసుకున్నాం. మానవ జన్మ చెప్పుకున్నాక పుణ్యకర్మలు చేసేవారు ధూమాది మార్గముల ద్వారా ఉత్తమ లోకాలకు వెళ్తారు. ఇది గీతలో స్వామి చెప్పినది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు కూడా ఇదే ప్రతిపాదన చేస్తున్నాయి. ఇవే మనం తెలుసుకోవలసిన గతులు. ఇప్పుడు మానవ జన్మ పర్వాలేదు. ఇంకా తరువాత ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఎలా చేస్తే ఎక్కడికి వెళ్తారో తెలుసుకుంటే ఏం చేయాలో మనకే తెలుస్తుంది. ఇష్ట పూర్తాది కర్మలు సకామంగా ఆచరించువారు. ఇష్టాపూర్తాది కర్మలంటే యజ్ఞయాగాదులు, 10 మందికి పనికి వచ్చే మంచి పనులు, చెట్లు నాటించుట, సత్రములు కట్టించుట, అన్నములు పెట్టించుట, ఇవన్నీ పూర్త కర్మలు. ధూమ మార్గము ద్వారా వారు పుణ్యలోకాలకి వెళ్తారు. అయితే పుణ్యలోకాల తర్వాత క్షీణే పుణ్యే మార్త్యలోకే విశంతి, మళ్ళీ కిందికి వస్తారు. ఇది ధూమ మార్గం. రెండవది అర్చిరాది మార్గం. అర్చిరాది మార్గం అంటే ఉపాసకులు, భక్తులు అయిన వారు వెళ్ళేది. వీరు జ్యోతిర్మయమైన మార్గం ద్వారా క్రమక్రమంగా ఆ దేవతా లోకములని చేరుతారు. అక్కడి నుండి క్రమంగా పరమాత్మతో ఐక్యం చెందుతారు. దీన్ని క్రమముక్తి అంటారు. ఇది శ్రేష్టం. దీనికంటే గొప్పది పరామార్గం. ఇది జీవన్ముక్తి. అది ఇక్కడే లభిస్తుంది. కనుక క్రమముక్తి, జీవన్ముక్తి ఈ 2 ఉత్తమమైనవి. క్రమముక్తి అంటే ఆయా దేవతల లోకాలకి చేరుతారు. ఇంద్రాది లోకములు కాదు. ఇది సగుణ బ్రహ్మం లోకమని చెప్తారు. ఈ బ్రహ్మలోకమే శివభక్తులకి కైలాసం, విష్ణు భక్తులకి వైకుంఠం, అమ్మ భక్తులకి మణిద్వీపం. అక్కడికి చేరుతారు. కొంతకాలానికి అక్కడ దివ్యలోకంలో ఆనందం అనుభవించిన తరువాత ఆ పరమాత్మ తత్వంలోకి ఐక్యం చెందుతారు. ఇది క్రమముక్తి. వారు వెనక్కి రారు. ధూమ మార్గంలో వెళ్ళిన వారు వెనక్కి వస్తారు. జీవన్ముక్తులు ఇక్కడే పరతత్వం సర్వవ్యాపకమైన బ్రహ్మములో ఐక్యమైపోతున్నారు. ఇక్కడ 3 ఉత్తమ గతులు చెప్పుకున్నాం. ఒకటి ధూమ మార్గము, రెండవది
అర్చిరాది మార్గము, మూడవది జీవన్ముక్తుల మార్గం. ఈ మూడు ఉత్తమ గతులు. అమ్మని ఆశ్రయించి సకామంగా అనుష్ఠానాలు చేస్తున్నట్లయితే ధూమాది మార్గాలలో వెళ్ళి ఉత్తమ లోకాలలో సుఖాలు అనుభవించి మళ్ళీ క్రిందికి వస్తారు. అదే ప్రేమగా, భక్తిగా, నిరాపేక్షకంగా అమ్మ పేరు తలుచుకుంటే ఒళ్ళు పులకరించి అమ్మనే స్మరణ చేస్తూ ఆనంద పారవస్యం అనుభవిస్తూ అమ్మా నువ్వు చాలమ్మా నాకింకేమీ అక్కర్లేదు అని నిష్కామ భక్తి కలిగి ఉంటే అది క్రమముక్తిని ఇస్తుంది. అంతేకాక ఈ జన్మలోనే జీవన్ముక్తులను చేయవచ్చు. జీవన్ముక్తి రాకుండా మరణిస్తే అప్పుడు వాడు మణిద్వీప లోకానికి వెళ్ళి క్రమంగా బ్రహ్మ బ్రహ్మైక్యం చెందుతాడు. అమ్మ ఉపాసన భక్తి ఎంత గొప్పదో చూసారా? కనుక అమ్మని ఆశ్రయిస్తే క్రమ సద్గతి ప్రద. అమ్మ అనుగ్రహం లేకపోతే సద్గతికి కావలసిన మార్గాలే దొరకవు. అమ్మ అనుగ్రహం ఉంటేనే ముందు మానవత్వం వస్తుంది. ఆ మానవునికి కూడా ముముక్షత్వం కావాలనే కోరిక పుడుతుంది. ఆ తరువాత మహాపురుషుల ఆశ్రయం దొరుకుతుంది. దాని తర్వాత మరి చెప్పలేదు. మహాపురుష సంశ్రయం దొరికితే ఆ తర్వాత అన్నీ అవే వస్తాయి. అందుకు ఈ మూడింటిని విశేషంగా చూపించారు. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. అమ్మని ఆశ్రయిస్తే 3 రకాలుగా సద్గతులు పొందొచ్చు అని చెప్పారు. తర్వాతి నామము సర్వేశ్వరి. శ్రీ సర్వేశ్వర్యై నమః. ఇది నిజానికి పెద్దగా వివరించక్కర్లేదు. నిరీశ్వర నామార్థంలోనే తెలియజేయడమైనది. లలితాంబను మించిన ఈశ్వరి మరొకరు లేరు. అన్నిటికీ ఈవిడ ఈశ్వరి. ఈశ్వరి అనగా నియామకురాలు. పరాణాం పరమా త్వమేవ పరమేశ్వరి. ఆవిడ పేరే పరమేశ్వరి. శైవ సర్వేశ్వరి సర్వేశ్వరేశ్వరి అని దేవి మహాత్మ్యంలో కూడా చెప్పారంట. ఆవిడే సర్వములకు ఈశ్వరి, పరమేశ్వరి, సర్వేశ్వరి. సర్వమయీ తర్వాతి నామం శ్రీ సర్వమయై నమః. ఇంతవరకు సర్వేశ్వరి, సర్వశక్తిమయి, సర్వమంగళ అని చూడటం మొదలుపెట్టాక సర్వమయి అర్థమవుతుంది. మొదట సర్వమంగళ, సర్వశక్తిమయి అనేవి విభూతి యోగం. సర్వేశ్వరి, సర్వమయి అనేటప్పుడు విశ్వరూప సందర్శన యోగము. ముందు అమ్మవారి విభూతులను, శక్తులను చూసాం. క్రమంగా చూస్తూ ఉంటే సర్వము అమ్మమయమని అవగతమవుతుంది. అందుకు సర్వమయి. మత్ ప్రత్యయం నుండి మయం అనే మాట వచ్చింది. ఉపాధి కనపడుతూ ఉండగా పరతత్వాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు సర్వమయం అనాలి. అదే కాని ఉపాసన విడిచిపెడితే మయం లేదు. ఉదాహరణకు ఉంగరం బంగారు మయం. అందులో ఉంగరం ఆకారాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాం. బంగారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. కానీ బంగారం మాత్రమే చూసేవాడు ఉంగరం ఉపాధి ఎలా ఉన్నా లెక్క పెట్టడు. వాడు ఉంగరంలో నగిషి ఏమిటి, ఎంత గుండ్రంగా ఉంది ఇవేమీ చూడడు. అందులో ఎంత బంగారం ఉందో చూస్తాడు. వానికి బంగారమయం కాదు, బంగారమే కావాలి. ఉపాధితో కలిసి చూసినప్పుడు చూపినప్పుడు బంగారమయం అంటే బంగారు మయం అంటే అమ్మ ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అందుకు సర్వమయి. ఉంగరం ఎలా బంగారు మయమో, కుండ ఎలా మట్టిమయమో అలాగే ప్రపంచం అమ్మమయం అని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్నదంతా అమ్మనే. అమ్మచే తయారు చేయబడింది అంతా ఈ ప్రపంచం. అది ఉపాధిగా అది కనపడుతుంది. కుండలో మట్టి తప్ప ఇంకేమైనా ఉందా? ఉంగరంలో బంగారం తప్ప మరేదైనా ఉందా?
కనుక ఆకార విశేషాలు పెట్టుకున్న పేర్లు. వాచారంభరణం వికారో నామధేయం అని ఉపనిషత్ చెప్తోంది ఈ విషయమే. నామరూపాలు వ్యావహారిక కల్పితమే. సత్యమేమిటి? అస్థి భాతి ప్రియం. నేను ఉన్నాను అనే చైతన్యం సాధారణం. కనుక ఇది కుండ అని పేరు పెట్టావు కానీ ఉన్నదేమిటి? మట్టేగా. కుండ తయారు కాకముందు మట్టే. కుండ పగిలింది. ఉన్నది మట్టే. కనుక కుండ మట్టిమయం. ఉపాధితో కూడిన ప్రపంచం అమ్మమయం, బ్రహ్మమయం. ఇప్పుడు అమ్మ సర్వమయి. సర్వమయి అయిందా లేదా? అందుకే సర్వమయి అనే మాట అంత విశేషం. ఆగమ ప్రకారంగా పృథ్వీ తత్వం మొదలుకొని శివతత్వం వరకు 36 తత్వాల స్వరూపము అమ్మయే. ప్రపంచమంతా అమ్మమయం. అదే సర్వం కల్విదం బ్రహ్మ నేహ నాస్తి కించన. సూర్యునిలో కాంతి, నీటిలో దాహనాశక శక్తి అమ్మవారు. కంటిలో చూ కంటిలో చూస్తే ఆ, కంటిలో చూసే శక్తి అమ్మవారు. ఇవన్నీ అమ్మవారు అయినప్పుడు ఇంకా సర్వమయి కాక ఇంకేమిటి? ఈ సర్వమయం అన్న తత్వాన్ని ఉపాసనలోకి తెచ్చుకోవడానికి ఒక మంత్రమో యంత్రమో కావాలి కదా. ఏ మంత్రం అని పట్టుకుంటాం? తర్వాతి నామంకి చెప్తున్నారు. ఆ, సర్వ సర్వమంత్రస్వరూపిణి. శ్రీ సర్వమంత్రస్వరూపిణ్యై నమః. దీనికి రెండు అర్థాలున్నాయి. శ్రీ విద్యకే సర్వమంత్రమని పేరు. అన్ని మంత్రములు శ్రీ విద్యలోనే ఉన్నాయి కనుక అదే సర్వమంత్రం. ఇది ఒక అర్థం. రెండు, ఏ మంత్రమైనా అమ్మ రూపమే. అది ఎలాగంటే అమ్మ నాదరూపిణి, శబ్దరూపిణి. అమ్మ నుండే 50 అక్షరాలు వచ్చి ప్రతి అక్షరము అమ్మ రూపమే అయినప్పుడు మంత్రాలలో ఉండేవి అక్షరాలేగా, నాదమేగా. కనుక నాదము శబ్దము అమ్మయే. అక్షరములన్నీ అమ్మయే అన్నప్పుడు సర్వ మంత్రములు అమ్మవారే. పరారూపంగా నాదరూపంగా ఉన్న తల్లే వైఖరి రూపమైన అక్షరములుగా వ్యాపించింది. ఆ అక్షరములన్నీ మంత్రములయ్యాయి. కనుక మంత్రములన్నీ అక్షరమయములు అయినప్పుడు అక్షరములన్నీ అమ్మ స్వరూపాలైనప్పుడు ఆవిడ సర్వమంత్ర స్వరూపిణి. సర్వమంత్రములంటే అనేక మంత్రాలు. మంత్ర విజ్ఞానం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు, ఉపాసనలు ఇవన్నీ ఉంటాయి. దేవతలంటే భూమిలో ఉంటారా, ఆకాశంలో ఉంటారా, గాలిలో ఉంటారా, నీటిలో ఉంటారా అంటే సమాధానం మంత్రంలో ఉంటారు. దేవతలు మంత్రంలో ఉంటారు. లలితాదేవి, రాముడు, కృష్ణుడు ఎవరు ఏ మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రాది దేవత వారికి ఉంటుంది. ఆ, మంత్ర చైతన్యం దేవత. యంత్రం జడ పదార్థం. ఆ, జడ పదార్థం కాదు. యంత్రంలో శక్తి ఉంటుంది. ఆ శక్తే దేవత. మంత్ర చైతన్యం వచ్చి దేవత. మంత్రం ఆ, మంత్రంలో శక్తి ఉంటుంది. ఆ, మంత్రం జడ పదార్థం కాదు అని చెప్తున్నారు. ఆ శక్తే దేవత. అలాగే ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని శక్తులు ఉన్నాయి. అందరూ దేవతలు ఉన్నారు. కానీ ప్రధానంగా ఒకే చైతన్యం ఇన్ని చైతన్యములుగా కనబడుతుంది. ఒకే నాదశక్తి ఇన్ని మంత్రములుగా గోచరిస్తుంది. శ్రీ విద్యలో షడామ్నాయాలలో వివిధ మంత్రాలున్నాయి. వాటన్నింటి స్వరూపం లలితా మహాత్రిపుర సుందరియే. సర్వమంత్ర స్వరూపిణి. మంత్రాలు మొత్తం 3 రకాలుంటాయి. వేద మంత్రములే 3 రకాలు. తారక మంత్రములు, అభీష్టకారక మంత్రములు, అభిచారిక మంత్రములు. తారక మంత్రములు అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రములు.
ఆ జపం వల్ల బ్రహ్మజ్ఞానం, మోక్షం లభిస్తాయి. మంత్రం నేరుగా మోక్షాన్ని ఇవ్వదు. మంత్రం చేయగా చేయగా చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానాన్ని రగిలి మోక్షం లభిస్తుంది. జ్ఞానాగ్ని రగిలి మోక్షం లభిస్తుంది. అందుకు అవి మోక్షకారక మంత్రములు, తారక మంత్రములు అన్నారు. అభీష్టకారక మంత్రములు. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఇవన్నీ అభీష్టకారకములు. అభిచారికము అంటే అభిచారికము అంటే మనల్ని బాధించే దుష్టత్వాన్ని పోగొట్టడానికి చేసే ప్రయోగాలు. ఒక అనారోగ్యం పోగొట్టుకోవడానికో లేదా శత్రుబాధలు పోగొట్టుకోవడానికో చేసుకునేవి అభిచారిక మంత్రములు. ధర్మరక్షణ కోసం వినియోగించినప్పుడు ఇవి కూడా శ్రేష్టములే. ఆ రోజుల్లో ధర్మబద్ధంగా పాలించే రాజుకి అధర్మపరుల నుండి ప్రమాదం రాకుండా యజ్ఞము ద్వారా అభిచారిక మంత్రములను ప్రయోగించి బాగు చేసేవారు. ధర్మరక్షణకు చేసే అభిచారికములు ఇవి వేద మంత్రములు. తాంత్రిక మంత్రములు. తాంత్రిక మంత్రములలో కూడా 3 రకములు ఉన్నాయి. తాంత్రికం అనే ఆగమము అంటారు. వేదాన్ని నిగమము అంటారు. మనకి ఇవి కూడా ప్రమాణములే. శైవాగమం, వైష్ణవాగమం, శాక్ శాక్తేయాగమాలు ఇవన్నీ మంత్రములే. వీటిలో కూడా తారక, అభీష్టకారక, అభిచారిక అనే మంత్రములు ఉంటాయి. తారక అంటే మోక్షాన్ని ఇచ్చినది, అభీష్టకారక అంటే కోరికలు తీర్చేది, అభిచారిక అంటే కష్టములు తొలగించేది. మనకు అనారోగ్యము ఏదైనా కష్టాలు ఉండి అవి తొలగించే మంత్రాలు 3 రకాలు. ఇవి కాక సాబర మంత్రములు. వీటికి ఉత్తమ ప్రయోజనాలు ఏమీ లేవు. పరిమితి గల చిన్న చిన్న ప్రయోజనాలే. సబర అంటే అటవికులు మొదలైన వారు వీటిని వాడుతుంటారు. పాముని కట్టేసే మంత్రం, అలాగే దిష్టి తీసే మంత్రాలు, ఇవన్నీ సాబర మంత్రములు. వాటి ప్రభావం వాటిది, వాటి ప్రయోజనం వాటిది. ఇలా 3 రకాల మంత్రాలు ఉంటాయి. ఏ మంత్రమైనా అమ్మ రూపమే. ఈ వైదిక, తాంత్రిక, సాబర అనబడే 3 విధములైన మంత్రరూపిణి అయిన తల్లికి నమస్కారం. అమ్మవారిని గట్టిగా ఆశ్రయిస్తే అన్ని మంత్రాలను పట్టుకున్నట్లే. అన్ని మంత్రాలు భూమి మీద ఎవ్వడూ చెయ్యలేడు. ఆయుష్ చాలదు. పైగా అవన్నీ చేస్తే మాత్రం మోక్షం వస్తుందా? జీవుడు తరించడానికి చిత్తశుద్ధి కోసం అవసరమైనవి ఏవో 1, 2 పట్టుకొని తరించవచ్చు. అన్నీ ఎవరు చేయగలరు? ఆ చేస్తున్న మంత్రమే సర్వమంత్ర స్వరూపిణి అయిన అమ్మవారనే భావనతో చేయగలిగితే మన జీవితానికి కావలసినవన్నీ అదే ఇస్తుంది. జీవితం ఎంతో అనుకుంటాం కానీ ఇలా చూస్తూ ఉంటే అలా అయిపోతుంది. ఇంత జీవితానికి ఇన్ని ఆశల కనుక స్వామి ఇంత అల్పమైన జీవితంలో కలకలంచున్ సకునంబులంచున్ గృహయోగవంచు సాముద్రికంబు నిమిషార్ధ జీవనం ములంచుటు నిమిషార్ధ జీవనము లటుంచు బ్రీతి బుట్టించి ఈ సిలుగుల్ ప్రాణులుకెన్ని చేసితివయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటే ఇక్కడ ఎంత మోహం పెట్టావయ్యా స్వామి అన్నారు దూర్జటి కవి. ఇది శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది రాశారు దూర్జటి గారు. ఎన్నెన్నో ఆశలు, జీవితం అల్పం కనుక జీవితానికి ఎక్కువ ప్రోగు చేసుకోక్కర్లేదు. సర్వమంత్ర స్వరూపిణి అయిన అమ్మవారిని ఒక్కరిని పట్టుకున్నా మనం తరించిపోవచ్చు అని చెప్తున్నారు. ఈ రోజుకి ఇక్కడ కాపుతున్నానండి.